నమస్కారం. N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. మహమ్మారిపై మంత్రి ఆరా, N3 కథనానికి స్పందన. ఆధ్యాత్మిక నగరంగా నెల్లూరు, ఆలయాలను పునరుద్ధరిస్తామన్న మంత్రి ఆనం. ఆదర్శవంతంగా నెల్లూరు కార్పొరేషన్ 39-40 డివిజన్లలో మొక్కలు నాటిన మేయర్. రూరల్లో అభివృద్ధి పనుల జాతర, అన్న లేకున్నా ఆగని అభివృద్ధి. ఉదయగిరిలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్, ముగింపు ఉత్సవాల్లో మేకపాటి దంపతులు. మర్రిపాడు మండలం కంపసముద్రం ఎస్సీ కాలనీలో కిడ్నీ మహమ్మారిని తరిమికొట్టేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చర్యలు చేపట్టారు. N3లో ప్రసారమైన ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది కథనానికి మంత్రి స్పందించారు. ప్రతి ఇంటిని సర్వే చేసి రక్త నమూనాలు సేకరించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం కంపసముద్రం ఎస్సీ కాలనీలో కిడ్నీ మహమ్మారిని తరిమికొట్టేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చర్యలు చేపట్టారు. కిడ్నీ వ్యాధితో వరుస మరణాలతో ఆ కాలనీ వాసులు వణికిపోతున్నారు. ఈ కాలనీని ప్రత్యక్షంగా పరిశీలించిన N3 న్యూస్ బృందాలు కిడ్నీ మహమ్మారితో ఆ కుటుంబాలు ఏ విధంగా చితికిపోతున్నాయో, వారు పడుతున్న ఇబ్బందులను, భయాందోళనను గుర్తించి ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటోంది అంటూ N3 న్యూస్లో కథనం ప్రసారం చేసిన విషయం విదితమే. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం కావడంతో N3 న్యూస్ ఈ సమస్యను మంత్రి దృష్టికి ప్రత్యక్షంగా తీసుకెళ్లింది. కంపసముద్రం ఎస్సీ కాలనీ వాసులు పడుతున్న బాధలను N3 న్యూస్ ద్వారా చూసి మంత్రి చలించిపోయారు. వెంటనే స్పందించిన మంత్రి జిల్లా వైద్యాధికారితో ఫోన్లో మాట్లాడారు. అక్కడ కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, నీటి లోపమా, తిండి లోపమా, ప్రతి ఇంటిని సర్వే చేయాలని, ల్యాబ్ ఎక్విప్మెంట్తో సహా వెళ్లి ప్రతి ఒక్కరి రక్త నమూనాలను సేకరించాలని సూచించారు. ముందుగా వైద్య బృందాలు సర్వే చేసి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని DM&HOను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి N3 న్యూస్ బృందంతో మాట్లాడుతూ గతంలోనూ పొదలకూరు మండలంలోనూ ఇదే సమస్యను అధిగమించినట్లు మంత్రి తెలిపారు. కంపసముద్రం ఎస్సీ కాలనీలో కిడ్నీ వ్యాధి సంబంధిత నిపుణులతో సర్వే చేయించి వారిని ఆ వ్యాధి నుంచి రక్షిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. బాగుందమ్మా. సంక్రాంతి పండుగ బాగా జరిగిందా? చాలా సంతోషం. ఇప్పుడు ఒక విషయం అమ్మా, మర్రిపాడు మండలం కంపసముద్రం ఎస్సీ కాలనీ, ఈ కాలనీలో ఎక్కువ మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కంపసముద్రం ఎస్సీ కాలనీ, ఈ కాలనీలో ఎక్కువ మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇటీవల ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు పోయి ఇంటర్వ్యూ చేసి అక్కడ పసిపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా అందరినీ విచారించారు. వాళ్ళు కూడా కొంతమంది తిరుపతి హాస్పిటల్స్కి అట్లా పోయి వచ్చాము అని చెప్తున్నారు. అరౌండ్ 30 to 40% రీసెంట్ డేస్లోనే చనిపోయారు ఈ కిడ్నీ వ్యాధితో. ఇది అక్కడ ప్రమాదకరమైన పరిస్థితి. మనకి తెలిసిన వరకు అక్కడ ఉన్నది ఏంటంటే కొంత వాటర్ ప్రాబ్లం ఉందని ఒక వర్షన్ ఉంది, డైట్ ప్రాబ్లం ఉందనేది ఇంకొక వర్షన్ ఉంది. ఆ డైట్ కూడా ఏంటంటే మామూలు డైట్ కాదు, నాన్ వెజిటేరియన్ డైట్లో ఈ బీఫ్ తింటారని అక్కడ వాళ్ళు ఎక్కువ. ఆ బీఫ్ మరి ఏదైనా తీసుకోవచ్చు, ఎలా ఏ టర్న్ అయినా పోవచ్చు కదా. బీఫ్ ఏమి బీఫ్గా దానికోసం పెంచేటువంటి ఎనుమలు కావాలి. సో ఇటువంటివి జరిగినాయి. మన వాళ్ళని టీం పంపించాలి ఆ ఊరికి, హౌస్ టు హౌస్ చెక్ చేసి శాంపిల్స్ తీసుకొని ఇది వాటర్ వల్ల వచ్చిందా, లేకుంటే బీఫ్ ప్రోడక్ట్ వల్ల వచ్చిందా, లేకుంటే వేరే అదర్ ఇంకేమైనా ఉందా ఆ విలేజ్లో ఏంటనేది ఎగ్జాక్ట్ రిజల్ట్ ఉంటే మనం స్టేట్ టీమ్కో లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెఫరల్కో పెట్టి అక్కడ కూడా స్పెషలిస్ట్ ఉంటామని దీనికి ఏం చేయాలనేది వెరిఫై చేయాలి. నెల్లూరు వేదగిరి నరసింహస్వామి అభివృద్ధి కోసం 8.74 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి ఆనం పేర్కొన్నారు. నరసింహకొండలోని వేదగిరి నరసింహస్వామి దేవస్థానంలో ఈ అభివృద్ధి పనులకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నెల్లూరు వేదగిరి నరసింహస్వామి అభివృద్ధి కోసం 8.74 కోట్ల నిధులు మంజూరు అయినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నరసింహకొండలోని వేదగిరి నరసింహస్వామి దేవస్థానంలో బుధవారం ఈ అభివృద్ధి పనులకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత క్రమంలో 8.74 కోట్ల పనులు చేపట్టి ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్నారు. వేదగిరి నరసింహస్వామికి సంబంధించి 1176 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. 100 ఎకరాల్లో కార్పొరేషన్ సహకారంతో సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించి అన్ని అనుమతులు జారీ చేస్తామన్నారు. నగర పౌరులకి మరింత సేవలు అందించడానికి సోలార్ పవర్ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేదగిరి నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూర్ అచ్యుత్ రెడ్డి, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైవో నందన్, ఆర్డీఓ అనూష, వేమిరెడ్డి సురేంద్రరెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డి, జలదంకి సుధాకర్, దేవాదాయ శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి, వేదగిరి నరసింహస్వామి ఆలయ ఈవో గోపి, ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 7 కార్యక్రమాలు చేయాలి. 7 కార్యక్రమాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ప్రసన్న లక్ష్మీ అమ్మవారి సమేత గోవిందరాజస్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి 2,40,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి అంచనాలు వేశారు. ఆలయ ప్రాంగణంలో ధ్యాన మందిర నిర్మాణం 1,35,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి అంచనాలు వేయడం, ఆలయ ప్రాంగణంలోనే పురాణ కాలక్షేప మండప నిర్మాణానికి 1,00,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి, అలాగే వాహన పార్కింగ్ నిర్మాణానికి 57 లక్షల రూపాయలు, ఆలయ ప్రాంగణంలోనే కోనేరు దగ్గర అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు, స్నానపు గదులు, వచ్చేటువంటి పోయేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో 36 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడానికి, 7 కోనేర్ల దగ్గర మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణానికి మరొక 36 లక్షల రూపాయలు, ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవన నిర్మాణానికి 2,70,00,000 రూపాయలు, మొత్తం మీద 8,74,00,000 రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది. చాలా దీని మీద విశ్లేషించుకున్నాం. మా సీనియర్ అధికారులు, అడిషనల్ కమిషనర్, అలాగే కమిషనర్ ఎండోమెంట్స్, చీఫ్ ఇంజనీర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మంజూరు పత్రాన్ని తీసుకుని ఈ ఆలయానికి రావడం జరిగింది. 8,74,00,000 రూపాయలతో ఈ యొక్క ఆలయానికి మంజూరు ఇచ్చాం. ఈ నిధులు మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం. వీటన్నిటినీ కూడా ఈరోజు ఈ జీవో ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దీన్ని చైర్మన్ గారికి, గిరిధర్ రెడ్డి గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫేజ్ 1లో భాగంగా అక్కచెరువుపాడు, కొండ్లపూడి, అల్లీపురం, వెంకటేశ్వరపురం లేఅవుట్లలో 2,913 స్థలాలను కేటాయించి అందులో లబ్ధిదారుల కోసం ఇళ్లను నిర్మించారని తెలిపారు. నిర్మించిన వాటిలో 1,441 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామని, 1,472 ఇండ్లు లబ్ధిదారులకు మంజూరైనప్పటికీ వాటిని వారు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఇళ్లను స్వాధీనం పొందని లబ్ధిదారులకు వారికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ స్థాయి వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయం లేదా స్థానిక సచివాలయాలను సంప్రదించాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో నిరంతరం సమీక్షిస్తూ ఇంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని కమిషనర్ ప్రకటించారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జహీర్, అసిస్టెంట్ ఇంజనీర్లు మంజునాథ్, భాస్కర్ రావు, సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. సో పూర్తి అయినటువంటి ఇంటి యొక్క లబ్ధిదారులు వెంటనే మీ ఇళ్లను మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. లేనట్లయితే మీరు కనుక స్పందించినట్లయితే వాటిని
చట్టపరమైనటువంటి చర్య ద్వారా వాటిని క్యాన్సిల్ చేసి వేరే వారికి కేటాయించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పిఎంఏవై కింద ఎవరికైతే ఇల్లు నిర్మించి ఉన్నారో, ఇల్లు పూర్తయి ఉన్నారో వారందరూ కూడా త్వరితగతిన మీరు మీ సచివాలయాలను సంప్రదించినట్లయితే, మీ దగ్గరలో ఉన్న సచివాలయాలను సంప్రదించినట్లయితే అక్కడ లిస్టు ఉంటుంది. ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీరు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి మీ ఇల్లును మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా వివిధ దశల్లో ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేయడం కోసం ప్రభుత్వం వారు కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఆర్థికంగా వారికి కావాల్సినటువంటి ఆర్థిక చేయూతనిస్తూ ఉంది. అదేవిధంగా ఇల్లు పూర్తయి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ కనుక ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయించి త్వరితగతిన వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పిఎంఏవై మొదటి ఫేజ్లో ఎవరైతే ఇల్లు తీసుకొని ఉన్నారో వారందరూ కూడా హౌసింగ్ కార్పొరేషన్ వారికి, అదేవిధంగా మీ సచివాలయంలో ఉన్నటువంటి ఎమ్యూనిటీ సెక్రటరీకి సంబంధించి మీ ఇంటి యొక్క వివరాలు తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డిఈసి సభ్యులతో డిఆర్ఓ సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డిఈసి సభ్యులతో స్థానిక కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనవరి 21న నిర్వహించబోయే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు, 23న జరగబోయే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 27 నుండి ప్రారంభమయ్యే వొకేషనల్ ప్రయోగ పరీక్షలు, ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమయ్యే జనరల్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ పరీక్షలు గత ఏడాదిలానే గూడూరు డివిజన్ లేకుండా కందుకూరు డివిజన్తో కలిపి నిర్వహించడం జరుగుతుందని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు. పరీక్షలు సజావుగా సాగేందుకు ఏపీ ఎస్పీ డీసీఎల్, జిల్లా పోలీస్ యంత్రాంగం, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులను కోరారు. నెల్లూరు కార్పొరేషన్ను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దబోతున్నామని నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రకటించారు. మొక్కల పెంపకానికి అడ్డుగా ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగిస్తామని కమిషనర్ నందన్ తెలిపారు. 39, 40 డివిజన్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలతో నెల్లూరు కార్పొరేషన్ను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దబోతున్నామని నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రకటించారు. స్థానిక 39, 40వ డివిజన్లు మూలాపేట ప్రాంతంలో మొక్కల పెంపకం, ఎండ్-టు-ఎండ్ సీసీ రోడ్ల నిర్మాణం పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మూలాపేట ప్రాంతం తన రాజకీయ ప్రస్థానానికి జన్మనిచ్చిన ప్రాంతమని తెలిపారు. స్థానిక ప్రజల ప్రోత్సాహం, సహకారంతోనే తాను కార్పొరేషన్లో వివిధ హోదాల నుంచి ఎదిగి ప్రస్తుతం మేయర్గా బాధ్యతలు చేపట్టానని వెల్లడించారు. మంత్రి నారాయణ ఆలోచనలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో జూన్ నెల 12వ తేదీ నాటికి నగర వ్యాప్తంగా పచ్చదనం, సీసీ రోడ్ల నిర్మాణం, శానిటేషన్, విద్యుత్, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. అనంతరం కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణానికి, మొక్కల పెంపకానికి అడ్డుగా ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించి నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తయ్యేలా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులను పర్యవేక్షిస్తామని తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధికి ప్రజలందరూ సహకరించి స్వచ్ఛందంగా రోడ్డు ఆక్రమణలు తొలగించుకోవాలని కమిషనర్ సూచించారు. రోడ్లను ఆక్రమించి శాశ్వతంగా లేదా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలు, వ్యాపారాలకు ప్రత్యామ్నాయంగా తోపుడు బండి వాహనాల ద్వారా నిర్వహించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాగరాజు, టీడీపీ నాయకులు అన్నంగి ప్రసాద్, నాని, మనోహర్, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి నెల్లూరు నగరం మొత్తం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఏదైతే నారాయణ సార్ గారు పనిచేస్తున్నారో దానికి అనుగుణంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక నెల్లూరుని ఒక రోల్ మోడల్ గా తయారు చేయాలా, ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయో ప్రజలకి, ఆ విధంగా నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని రకాలుగా నేను ప్రజలకి అందించాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్న నారాయణ సార్ గారి ఆలోచనల మేరకు ఈ ప్రాంతానికి వచ్చేసరికి మూలాపేట ప్రాంతం నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతం. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఈ మూలాపేట ప్రజానీకం, మూలాపేట ప్రజలు. వారందరి
ప్రోత్సాహంతో వారందరి ఆశీస్సులతోనే ఈ రోజు నేను నగరపాలక సంస్థ మేయర్ అయినా, గతంలో డిప్యూటీ మేయర్ అయినా, అంతకుముందు ఫ్లోర్ లీడర్ అయినా, నగరపాలక సంస్థ రాజకీయాలలో ఈ స్థాయికి వచ్చినా అది కేవలం నాకు మూలాపేట ప్రజలు పెట్టిన భిక్ష. వారి ఆశీస్సులతోనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చా. ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉండేటట్లుగా తీర్చిదిద్దాలని గౌరవ పురపాలక శాఖ మంత్రుల వారి ఆదేశాల మేరకు ఈ పనులు అన్ని డివిజన్స్ లో ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రోజు గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో 39th డివిజన్ లో ఈ కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక మోడల్ సిటీగా, ఒక మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాలన్నదే గౌరవ పురపాలక శాఖ మంత్రుల వారి యొక్క అభిప్రాయం. ఆ విధంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి, ప్రజలు కూడా దీన్ని సహకరించాలని చెప్పి, అంటే ఈ ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసేటప్పుడు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా తొలగిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఎవరైనా బంకులు పెట్టుకోవడము లేదా పర్మనెంట్గా సెటప్ అనేది ఏది ఎలో చేయము. ఖచ్చితంగా వాటన్నింటినీ రిమూవ్ చేసి అవసరమైతే జీవనాధారం కోసం పుష్ కార్ట్స్, తోపుడు బండ్లు, పుష్ కార్ట్స్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకొని వ్యాపారం చేసుకొని రాత్రికి ఇంటికి తీసుకెళ్ళాలి. స్టాక్ పాయింట్ అక్కడ పెట్టడము, అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయ్యేటువంటి ఎటువంటి వాటిని కూడా ఎలో చేయం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోంది. నిరంతర అభివృద్ధి కార్యక్రమాలతో రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కఠోర శ్రమతో అభివృద్ధి పనులు ఉద్యమంలో కొనసాగుతున్నాయి. వాచ్ ది స్పెషల్ స్టోరీ. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోంది. నిరంతర అభివృద్ధి పనులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అందుబాటులో లేకున్నా అభివృద్ధి పనుల జాతర మాత్రం ఆగడం లేదు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిరంతర కఠోర శ్రమ కారణంగా అభివృద్ధి పనులు ఒక ఉద్యమంలాగా కొనసాగుతున్నాయి. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 220 పనులకు సంబంధించి 27 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నెల 24న స్థానిక ప్రజల చేత వీటి శంకుస్థాపనలు జరగనున్నాయి. రహదారులు, డ్రైన్లు, ప్రహరీ గోడలు, శ్మశాన వాటికలు, విద్యుత్ సబ్స్టేషన్లు, హాస్పిటళ్లు, కమ్యూనిటీ హాళ్లు, డివైడర్ల నిర్మాణాలు, పార్కుల ఆధునీకరణతో పాటు అనేక రకాలలో పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ పనులను 60 రోజుల్లో పూర్తి చేసి స్థానిక ప్రజల చేత ప్రారంభింపజేయనున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యం దృష్ట్యా కేరళలో చికిత్స పొందుతూ జిల్లా కేంద్రంలో అందుబాటులో లేకపోయినా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాత్రం నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి కార్యక్రమాల జోరును మాత్రం తగ్గించడం లేదు. రూరల్లో ఆయన అభివృద్ధి పనుల కోసం నిరంతరం ఆయన మంత్రులతో పాటు వివిధ శాఖల అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళుతూ నిధుల సాధనలో తన వంతు కృషి చేస్తున్నారు. రూరల్లో గతంలో 339 అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం 42 కోట్ల రూపాయల పనులు ఇంతకు ముందు మంజూరయ్యాయి. ప్రారంభించిన ప్రతి పనిని కోటంరెడ్డి సోదరులు 60 రోజుల్లోనూ పూర్తి చేశారు. ఈసారి కూడా అదే లక్ష్యాన్ని వారు నిర్దేశించుకున్నారు. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నిరంతరం ప్రజల కోసం, ప్రజలతోనే అడుగులు వేస్తూ నెల్లూరు రూరల్ సమగ్ర అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తప్పు ఎవరు చేసినా అందరిపై చర్యలు ఉంటాయని కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఒక కథనాన్ని ప్రసారం చేసేటప్పుడు అధికారి వివరణ తీసుకోవాలని సూచించారు. తప్పు ఎవరు చేసినా అందరిపై చర్యలు ఉంటాయని కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కథనాన్ని ప్రసారం చేసేటప్పుడు అధికారి వివరణ తీసుకోవాలని కోరారు. ప్రజల్లో అపోహలు కలిగించే వార్తలు, పోలీసుల మర్యాద తగ్గించే వార్తలు రాసేటప్పుడు నిర్ధారణ చేసుకుని ప్రసారం చెయ్యాలన్నారు. ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుందన్నారు. ఎస్ఐ గారు ప్రవర్తించిన దాని మీద గతంలో కూడా కొన్నిసార్లు ఆరోపణలు జరిగినాయి. దాని మీద శాఖాపరంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విచారణ జరుగుతుంది. అతను తప్పు చేసినట్టుగా రుజువు అయితే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకుంటారు. ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకి, ప్రజలకి విన్నవించేది ఒకే మాట. మీకు ఏదైనా సరే ఎస్ఐ దర్యాప్తు చేసే విషయాల మీద ఆక్షేపణ ఉన్నట్లయితే పైన హైరార్కీ ఉంది. ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పీ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ ఫిర్యాదు చేసి మీరు రిడ్రెసల్ పొందేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ని కొంచెం డిఫేమ్ చేసేటువంటి మాటలు మీడియా ద్వారా కానీ వ్యక్తపరిస్తే, ఎటువంటి తప్పు లేకుండా కూడా డిఫేమ్ చేసేటువంటి విషయాలు మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. గతంలో కూడా చెప్పాం. మరొకసారి మీ ద్వారా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఏదైనా మా సిబ్బంది కానీ, మా అధికారులు కానీ తప్పు చేసినట్లయితే మీరు పై అధికారులకు తెలియజేయండి. వాళ్ళ మీద, మిగతా ప్రజల మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందో మా వాళ్ళ మీద అదే విధంగా యాక్షన్ తీసుకుంటారు. మన లీగల్ యాక్షన్ తీసుకుంటారు, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారు.
నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పురాతన ఆలయాలను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో పలు ఆలయాలను ఆయన సందర్శించారు. నెల్లూరు నవాబ్పేట నందు వెలిసి ఉన్న పురాతన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పురాతన దేవాలయాల పునర్నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా నేడు శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. మంత్రి నారాయణ సూచనల మేరకు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సహకారంతో నెల్లూరు నగర పరిధిలోని ఆలయాల అభివృద్ధిని చేపట్టడం జరిగిందన్నారు. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో 5.5 కోట్ల అంచనాతో ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఫిబ్రవరి నెలలో శుభముహూర్తాన పీఠాధిపతులు, ఆగమ శాస్త్ర పండితుల సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారాయణతో కలిసి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ పట్టాభిరామరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో బహుశా నగర చరిత్రలో కూడా ఏనాడు ఇంత పెద్ద ఎత్తున ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం కానీ, ఆలయాల్లో జరిగేటువంటి పూజా కైంకర్యాలు కానీ ప్రాధాన్యతను ఇచ్చి ప్రతిరోజు వాటిని పర్యవేక్షించడం అనేటువంటిది చాలా అరుదు. ఈనాడు కూటమి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఈ దేవాదాయ శాఖ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మా దేవాదాయ శాఖ అధికారులు కానీ, అర్చకులు కానీ, బ్రాహ్మలు, నాయి బ్రాహ్మలు కానీ అందరికీ కూడా ఒక నిబంధన ఉంది. ఇవాళ గతంలో లేనటువంటిది. ప్రతినిత్యం పరిశీలిస్తామంటారు ప్రభుత్వ పెద్దలు. ఒకవైపు దేవాదాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి దీన్ని నిరంతర ప్రాధాన్యతనిచ్చి పర్యవేక్షించడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో చాలామంది దేవాదాయ శాఖ అనేటువంటిది గతంలో పెద్దగా కనిపించేది కాదు, మంత్రులు కూడా కనబడేవాళ్ళు కాదు, అధికారులు ఎక్కడో కార్యాలయాల్లో ఉండేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి అది కాదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్యాబినెట్లో ఉన్న మంత్రి వరకు, సీనియర్ దేవాదాయ శాఖ అధికారి దగ్గర నుంచి క్రింది స్థాయిలో ఉన్నటువంటి సామాన్య అధికారి వరకు ఇవాళ ఆలయాల్లో శోభని చేకూర్చేదానికి, ఆగమ శాస్త్రాలను నడిపించేదానికి, ఆగమ పండితుల యొక్క అదుపాజ్ఞలో ఆలయాలు ఉండాలనేటువంటి దానికి ఇవాళ మనం శ్రీకారం చుట్టాం. ఈ రాష్ట్రంలో 5811 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు అనేటువంటివి ఇచ్చి, ఎక్కడైనా ఆర్థికంగా వెనకబడి స్తోమత లేనటువంటి ఆలయాలు ఉంటే ఆ ఆలయాల్లో నిత్య నివేదన జరగడానికి, పూజలు చేయడానికి ఆ గ్రామంలో ఒకరిని ఎంపిక చేసుకుంటే దీపం పెట్టి నివేదన చేసేటువంటి వ్యక్తికి నెలకి 10,000 రూపాయలు ఇవాళ మన ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇది గతంలో ఎన్నడూ లేనటువంటి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ఆదియోగి శివుని విగ్రహ రథయాత్ర బుధవారం చిత్తూరుకు చేరింది. ఈ సందర్భంగా గంగినేని చెరువు వద్ద శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి చిత్తూరు నగర వీధుల్లో ఊరేగించారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ఆదియోగి శివుని విగ్రహ రథయాత్ర బుధవారం చిత్తూరుకి చేరింది. ఈ సందర్భంగా గంగినేని చెరువు వద్ద శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ
ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని కోయంబత్తూరు నుండి రథయాత్ర వస్తుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చిత్తూరు నగర వీధుల్లో ఊరేగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయగిరిలో ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో జరిగిన మెగా క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. విజేతలకు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ మేకపాటి ప్రశాంతి కుమారి బహుమతులు అందజేశారు. మేకపాటి దంపతుల సహకారంతో ఆంధ్ర విద్యార్థి సంఘం ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో ఉదయగిరి హైస్కూల్లో 10 రోజుల పాటు హోరాహోరీగా జరిగిన మెగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. విన్నర్స్ గా దేవర్లగడ్డ జూనియర్స్, రన్నర్స్ గా దేవర్లగడ్డ బ్రదర్స్, మూడో విజేతగా కృష్ణాపురం టీంలు విజయం సాధించాయి. విజేతలకు మేకపాటి దంపతులు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ కు సహకారాన్ని అందించిన మేకపాటి దంపతులకు ఎంఎస్కేయు యువసేన ఉదయగిరి ఆధ్వర్యంలో ఘన భారీ గజమాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి దంపతులు మాట్లాడుతూ ఈ ప్రాంత యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ ప్రాంత యువత కోసం తమ వంతు సహకారం అందిస్తామని, మీరు అదేవిధంగా విద్యార్థులు యువత కోసం ఆంధ్ర విద్యార్థి సంఘం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని, సంక్రాంతితో ముగియాల్సి ఉన్న ఎక్కువ జట్లు పాల్గొనడంతో ఇన్ని రోజుల పాటు ఇంత మంచిగా కార్యక్రమం నడిపించినటువంటి కార్యనిర్వాహకులకు అభినందనలు తెలిపారు. గెలుపోటములు సహజమని, మెగా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి జట్టు విజయం సాధించినట్టే అని, విజయం సాధించినటువంటి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానం చూపినటువంటి యువతకి ధన్యవాదాలని, ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విద్యార్థి సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు మహంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకూరి ఖాజా, విద్యార్థి నాయకులు అనిల్, నాని, సంతోష్, గోపిదేశి చందు, ప్రసాద్, రాజేష్ రెడ్డి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు బాగా ఉత్సాహంగా ఉండాలా, హాయిగా ఉండాలా, పండగ రోజు హుషారుగా ఉండాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం అందరం చేరటం జరిగింది. కొంచెం ముందు వచ్చుంటే అందరూ కూడా ఉండేవాళ్ళు అనేది నాకు కూడా తెలుసు. నెల్లూరు నుంచి రావాల్సి వచ్చింది, వస్తా ఉన్నాము, వచ్చినాము, ఇప్పటికి అయిపోయింది. ఉదయగిరి మనకేం కొత్త కాదు, పాతదే. దాదాపు పర్యాటక ఎమ్మెల్యేగా ఇక్కడ ఎక్కబెట్టాం కాబట్టి అంతా బాగానే ఉంది అని మాకు తెలుసు. క్రీడల్ని మరి ప్రోత్సహించాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో మీకు అన్ని విధాలా సహకరిస్తానని, నేను మాజీ ఎమ్మెల్యేగా సహకరిస్తానని మాటిస్తూ, కేవలం గెలుపు ఓటములకే కాకుండా క్రీడా స్ఫూర్తి, జట్టు భావం, ఇంకా క్రమశిక్షణ పెంపొందించడం కోసం నిర్వహించబడింది. ఇందులో మొదటగా విజేతలకి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి జట్టులో విజయం సాధించిన వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు స్వల్ప విరామం. మహమ్మారిపై మంత్రి ఆరా, ఎంత్రీ కథనానికి స్పందన. ఆధ్యాత్మిక నగరంగా నెల్లూరు, ఆలయాలను పునరుద్ధరిస్తామన్న మంత్రి ఆనం. ఆదర్శవంతంగా నెల్లూరు కార్పొరేషన్ 39-40 డివిజన్లలో మొక్కలు నాటిన మేయర్. రూరల్లో అభివృద్ధి పనుల జాతర, అన్న లేకున్నా ఆగని అభివృద్ధి. ఉదయగిరిలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్, ముగింపు ఉత్సవాల్లో మేకపాటి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.